ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? ఇక్కడ దుర్గను చూశారంటే మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది. దుర్గా వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఇట్నుంచి వెళ్ళాలి కదా. దుర్గ మురారిని తీసుకురావడానికి వెళ్ళింది. వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళని ఇక్కడ ఉంచకూడదు, పంపించేయాలి. ఏ ముసలోడా, ఏం నువ్వు చేస్తున్న పని? ఆ సూపర్వైజర్ రవిగాడెవడు? వాడి కోసం నువ్వు ఆఫీస్ డబ్బు లక్షలు తీసి ఖర్చు పెట్టడమేంటి? రవి మన ఆఫీసులో పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే బతికించడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వెవరయ్యా వాణ్ణి బతికించడానికి? వాడేమన్నా నీ రిలేషనా, నీ మనవడా, నీ కొడుకా? నీకేమవుతాడని వాడి కోసం 50 లక్షలు ఖర్చు పెట్టావు. మన ఆఫీసులో మనల్ని నమ్ముకుని పనిచేసే వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు ఖర్చు పెడతారు? అలా ఖర్చు చేయడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు, మానవత్వం ఉంటే చాలమ్మా. ఏయ్, ఎక్కువ మాట్లాడుకు. ఎవరిని అడిగి ఇంత డబ్బు ఖర్చు చేశావు? ఇది మీ అమ్మ తెచ్చిన డబ్బు కాదు, కళ్యాణరాముడి అమ్మ డబ్బిది. నా భార్య డబ్బిది. కళ్యాణరాముడి డబ్బు. అది ఖర్చు పెట్టడానికి నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మహేంద్ర, ఆగు. ఇది పబ్లిక్ ప్లేస్, అందుకే ముసలోడు రెచ్చిపోతున్నాడు. ఏ ముసలోడా, నువ్విక్కడ ఎంత రెచ్చిపోతే అక్కడ ఇంట్లో వాళ్ళిద్దరికీ అంత స్ట్రాంగ్ డోస్ పడుతుంది. ఈ విషయం తెలియగానే ముందు ఇంటికే వెళ్ళాం. అక్కడ నువ్వు దొరికితే నీకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇద్దామని చాలా ఆవేశంగా వెళ్ళాం. అక్కడ నువ్వు లేవు. దాంతో మా కోపం అంతా నీ కొడుకు కోడళ్ల మీదకి వెళ్ళిపోయింది. స్వాతిముత్యంగాడి తోలు తీస్తుంటే యాల్సీస్గా నీ కోడల జానకి అడ్డొచ్చింది. దాంతో విశాలాక్షి దాన్ని బాగా గౌరవించింది. వాణ్ణి ఈ హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నావని తెలిసి నువ్వు కూడా ఇక్కడే ఉంటావని ఊహించే ఇక్కడికొచ్చాం. ఇదిగో చూడు, ఇంకొక్క రూపాయి నువ్వు ఆ రవిగాడి గురించి ఖర్చు పెట్టావంటే ఊరుకునేది లేదు. అయినా వాడేమన్నా నీ కంపెనీలో పనిచేస్తూ పడిపోయాడా? బాగా తాగి బైక్ మీద వెళుతూ యాక్సిడెంట్ చేశాడు. అలాంటి వాడికి మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? రవికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అతను తాగి యాక్సిడెంట్ చేయలేదు. ఎవడో విధవ తాగి బైక్తో రవిని గుద్దేశాడు. వీళ్ళిక్కడికి వచ్చారేంటి? ఇప్పుడు నేను వీళ్ళ కంట పడితే అమ్మో చాలా ప్రాబ్లం అయిపోతుంది. బయటికి వెళ్ళడానికి వేరే దారి లేదు. వీళ్ళ పక్కనే ఉన్నారు, నన్ను వాళ్ళు చూడకూడదు.
అదేంటి అత్తయ్య వాళ్ళెవరినో చూసి ఇంత షాక్ అవుతుంది? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు? అది ఏంటమ్మా? అదే నేను ఒకటి మర్చిపోయాను. ఏంటది? ఆ, ఆ, అదే డాక్టరు వెళ్లే ముందు కలవమన్నారు. మురారి డైట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు. నేను వెళ్ళొస్తాను. మీరు ఇక్కడే కూర్చోండి. ఏయ్, అసలు ఆ రవిగాడు ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పు. అక్కడేంటి జానకిలా ఉంది? ఏ ముసలోడా, అది జానకా? జానకేంటి? అదిగో అటు వెళ్తుందే ఆ మనిషి, అది జానకిలాగే ఉంది. చచా, జానకి ఇక్కడ ఎలా ఉంటుంది? ఇంట్లో ఉందని చెప్పాను కదా. విశాలాక్షి, అమ్మా విశాలాక్షి. ఏయ్, విశాలాక్షి చూడటానికి వెళ్ళింది కదా, చూసొస్తుంది. ఉండిక్కడ. రామచంద్ర ప్రభు కాపాడు తండ్రి, ఆదిలోనే హంసపాదన చెయ్యకు తండ్రి. మేడం, ఏయ్, నువ్వేంటిక్కడా? కాస్త నీరసంగా ఉంటే ఇలా వచ్చి పడుకున్నాను. మీరెవరిని వెతుకుతున్నారు? జానకిలా ఉండే మనిషి ఇక్కడికొచ్చింది. జానకమ్మలా ఉన్న ఇంకో మనిషా? అంటే దుర్గమ్మ గారిని రాక్షస్ చూసేసిందా? అసలు జానకమ్మలా ఇంకో మనిషి ఉండడం ఏంటమ్మగారు? మీరేదో భ్రమపడుంటారు. భ్రమ కాదు, భ్రమ అయితే నేను ఫాలో అవుతూ వచ్చిన మనిషి ఈ గదిలోకి వచ్చింది కదా, మరి ఆ మనిషి ఏమైంది? మేడం, నిజంగానే మీరేదో భ్రమలో ఉన్నారు. ఏయ్ నోర్మయ్, అసలు మీ డౌట్ ఏంటి? జానకిలా ఓ మనిషి కనిపించింది, వెంట వస్తే మాయమైంది. మరి దీన్ని భ్రమనకే ఏమంటారు? జానకమ్మ ఇంట్లోనే ఉంది. జానకమ్మ లాంటి మనిషి ఉంటే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. కానీ నేను వెంట వస్తుంటే తనిక్కడికి స్పీడ్గా వచ్చింది. హా, ఏ గాలో అయ్యుంటది. గాలా? ఆ, ఇది హాస్పిటల్ కదండి. ఎంతో మంది ఇక్కడ చచ్చిపోయి గాలిగా మారి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. అందుకే పెద్దోళ్ళంటారు హాస్పిటల్ వెళ్ళి రాగానే బయటే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రమ్మని. అప్పుడు గాలి ధూళి ఏదైనా ఉంటే
బయట నుంచి బయటికే వెళ్ళిపోతుందంట. ఏయ్ నోర్మయ్, గాలి గీలి అని కన్ఫ్యూజ్ చేయకు. చాలా సేపటి నుంచి నేను ఇక్కడే పడుకున్నాను అమ్మగారు. ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. నన్ను నమ్మండి. ఎవరూ రాలేదా? రాలేదమ్మా. అయితే ఆ గాలే అయ్యుంటది. ఏయ్ నోర్మయ్, నువ్వు నీ మాటలు ఛీ! వెళ్ళిపోయిందా? మేడం తను వెళ్ళిపోయింది, మీరు తర్వాత రండి. అమ్మయ్యా, తనని చూడలేదు. ఏంటి విశాలాక్షి, ఎవరైనా కనిపించారా? లేదు. నాకు కనిపించలేదని చెప్పాను కదా. ఏ ముసలోడా, నువ్వు మాట్లాడుకు. మళ్ళీ ఇంకోసారి ఎవరికైనా డబ్బులు ఇచ్చావంటే అక్కడ నీ కొడుకు కోడలు అయిపోతారు. ఛ! ఈ ముసలోడి వల్ల అనవసరమైనవన్నీ చూడాల్సి వస్తుంది. పద మహేంద్ర, వెళ్దాం. అయ్యగారు, ఈవిడ దుర్గమ్మని చూసిందా? అవును గోదావరి, చూసింది. అందుకనే వెంటబడి వెళ్ళింది. అమ్మో, దుర్గమ్మ గారు తెలివిగా ఎస్కేప్ అయిపోయారు కాబట్టి సరిపోయింది. దొరికిపోయింటే మొత్తం ప్లాన్ అంతా పాడైపోయి ఉండేది గోదావరి. కానీ దుర్గ చాలా తెలివైంది, టక్కున మాయమైపోయింది. ఏంటిది అంతా విచిత్రంగా ఉంది? అత్తయ్య ఎవరికి భయపడదు, అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని మనిషిని చూసి ఎందుకలా పరుగులు తీసింది? అసలు వాళ్ళెవరు? వాళ్ళకి అత్తయ్యకి సంబంధం ఏంటి? ఇదేదో ఆలోచించాల్సిన విషయం. పదండి వెళ్దాం, పదండి. లేనన్నా, అమ్మా డాక్టర్ ఏమన్నారు? అన్నీ కనుక్కున్నాన్రా. ఇంటికెళ్ళిన తర్వాత చెప్తానులే, పదండి. ఉమ్. ఆ, హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఇక మేము బయలుదేరుతాం. అమ్మా, కొద్దిలో ఎంత? ఆ, సార్, ఇప్పటి వరకు మీతో మాట్లాడిన వాళ్ళెవరు? ఎవరోనమ్మా? వాళ్ళకేదో కష్టం వచ్చిందిట చెప్పుకుంటోంది. నేను సాయం చేయలేదని తిట్టుకుంటూ వెళ్ళిపోయిందమ్మా. సరే సరే, మేము బయలుదేరుతాం. వస్తామండి. ఆ, ఇదేంటో డౌట్గా ఉందే. విషయం ఏంటో తెలుసుకోవాలి. వెళ్ళొస్తామండి. ఆహా, అలాగేనమ్మా. ఏయ్, ఇలారా. ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్యవి చీరలు ఎత్తుకడానికి వెళ్తున్నాను. మా నాన్నకి సేవలు చేయటానికి మీ నాన్న జీవితం, మా అమ్మకి సేవలు చేయటానికి మీ అమ్మ జీవితం. మరి నాకు సేవలు చేయటానికి
నీ జీవితం. మీ అమ్మా నాన్నలు నిన్ను కన్నది నా కోసమేనే. ఏన్షియన్ డేస్ లో రాణిలకి పెళ్లి చేసి వెంట దాసేడు పంపేవాళ్ళంట. సేమ్ నాకిప్పుడు పెళ్లి జరిగాక నిన్ను నాకు దాసికి పంపిస్తారు మా అమ్మా నాన్నలు. కాబట్టి ఎప్పుడూ ఇంటి పనులు మాత్రమే చేస్తూ నా పనుల్ని తప్పించుకోవాలని అనుకోకు. ఇప్పుడు ఏం పని ఉంది వదినా? నా ఒంట్లో కాలిగోళ్ల నుంచి హెడ్ మీదున్న హెయిర్ వరకు అన్నిటి మంచి చెడులు నువ్వే చూసుకోవాలి. ఇదిగో చూడు, నా కాలిగోళ్లు కట్ చేసి 1 వీక్ అయిపోయింది. వీక్లీ వన్స్ గోళ్లు కట్ చేయాలని నీకు తెలీదా? తెలుసు. వెళ్ళు, వెళ్ళి నెయిల్ కటర్ తీసుకునిరా. కట్ చెయ్. బల్సిందా? కళ్ళు ఇక్కడ పెట్టుకుని పనిచేస్తున్నావు. గోళ్లు కట్ చేయమంటే వేళ్లు కట్ చేస్తున్నావా? లేదు రుద్రా, నేను గోళ్లు కట్ చేస్తుంటే నువ్వు కాళ్ళు కదుపుతూ ఉన్నావు. దాంతో కొంచెం పక్క కట్ అయింది. నోర్ముయ్. నువ్వు కావాలని కట్ చేశావు. మళ్ళీ ఇంకొకసారి చెప్పకుండా ఉంటానని ఇలా చేశావు. లేదు, నిజంగానే నువ్వు కాళ్ళు కదుపుతున్నావు. కదిపితే ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తావా? వేళ్ళు కదిల్లా కాళ్ళు కదిల్లా మనిషిని లేచి డాన్స్ చేస్తున్నా. నువ్వు నీ కప్పు చెప్పిన పని కరెక్ట్ గా చేయాల్సిందే. లేదంటే తెలుసుగా ఏం జరుగుతుందో. చెయ్యి. మళ్ళీ రాంగ్ గా కట్ అయితే నీ వేళ్లు కట్ అవుతాయి. జాగ్రత్త. చెయ్యి. వీళ్ళెప్పుడు ఇంతే సౌందర్యని ఏడిపిస్తూ ఉంటారు.
నాకు కోపం రావద్దన్నా, సంతోషం కలగాలన్నా ఈమె నా కళ్ళ ముందు ఉండకూడదు. నన్ను విషం పెట్టి చంపాలనుకున్నప్పుడే కన్న తల్లిగా ఈవిడ చచ్చిపోయిందమ్మా. చచ్చి బతికిన నాకు ఈవిడని మాటి మాటికి నా కన్న తల్లి అని చెప్పొద్దని చెప్పమ్మా. ఆ మనిషిని ముందిక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పమ్మా.